సో నెక్స్ట్ వచ్చేసి హరిహర 2 అనమాట. సో హరిహర 2 రెండవ హరిహర అని రాసుకోండి. రెండవ హరిహర రాయలు ఈయన 1377 నుంచి 1404 వరకు పరిపాలిస్తాడు. రాసుకున్నారా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇతను బెల్గాం అనమాట. సో బెల్గాము, గోవా, ఈ బెల్గాము గోవా అనేవి బహుమని రాజ్యంలో ఉంటాయి కదా. సో బహుమని రాజ్యంలో ఉంటాయి. వీటి రెండింటిని కూడా యుద్ధాలు చేసి, సో హరిహర 2 యుద్ధం చేసి, సో ఇతర సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. ఇతని టైంలో జరిగే ప్రధానమైన ఈవెంట్ ఏంటంటే సో ఇదే అనమాట. కాబట్టి రాసుకోండి, ఇతను బహుమని సామ్రాజ్యం నుండి బెల్గాం, సో బెల్గాం మరియు గోవాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. సో తన రాజ్యంలో కలిపాడు. సో కాబట్టి బెల్గాము గోవాని, సో బహుమని సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి బెల్గాం గోవాని యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వీటిని విజయనగరం పైన కలుపుకుంటాడు. ఈవెన్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ గోవా అనేది, సో గోవా, బెల్గాం ఇవన్నీ కూడా ఎవరితో అధీనంలో ఉంటాయంటే విజయనగర సామ్రాజ్య కాలంలో ఉంటాయన్నమాట. సో తర్వాత సెంట్ అండ్ ఎక్స్పెడిషన్ టు ది నార్థర్న్ శ్రీలంక. సో శ్రీలంక మీద దండయాత్ర చేసే మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు కూడా ఎవరంటే హరిహరాయ 2 అనమాట. సో కాబట్టి శ్రీలంక మీద దండయాత్ర చేసిన ద ఫస్ట్ విజయనగర రూలర్ అటాక్డ్ ఆన్ శ్రీలంక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, లేదా ఈ పాయింట్ అని రాసుకోండి. సో శ్రీలంక మీద దండయాత్ర చేసిన మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు కూడా ఎవరంటే ఇతనే అనమాట. కాబట్టి నార్థర్న్ శ్రీలంక, సో నార్థర్న్ అంటే మనకి శ్రీలంక ఇలా ఉంటుంది కదా, సో నార్త్ వైపు అనమాట. జఫ్నా ఉంటాయి ఐలాండ్స్, ఇక్కడ అటాక్ చేస్తాడు. సో జఫ్నా ఈ ప్రాంతంలో శ్రీలంక, అర్థమైందా? సో ఇట్లా కాబట్టి శ్రీలంక మీద దండయాత్ర చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే రెండవ హరిహర రాయలు. ఇప్పటివరకు ఎవరు కూడా, సో మనకి హరిహర రాయలు, బుక్కరాయల టైంలో శ్రీలంక వైపు వెళ్ళరనమాట. సో ఇతను వచ్చిన తర్వాత రాజ్యాన్ని విస్తరిస్తాడు. గోవాని, బెల్గాంతో పాటుగా శ్రీలంక వైపు కూడా దండయాత్ర చేస్తాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేవరాయ 1. సో మొదటి దేవరాయ నెక్స్ట్. సో ఇతని టైంలో చాలా గొప్పగా ఉంటుంది అనమాట సామ్రాజ్యం అనేది. సో ఇతను కొన్ని ఆనకట్టలు నిర్మిస్తాడు. మొదటి దేవరాయుడు వచ్చేసి కొన్ని ఆనకట్టలు అయితే నిర్మిస్తాడు అనమాట. సో మొదటి దేవరాయ 1404 నుంచి 22 వరకు ఉంటాడు. సో ఇతను కొన్ని డ్యామ్స్ అయితే కడతాడు. సో అవి తుంగభద్ర నది మరియు హిరద్రా నది అనమాట. సో ఒకటి తుంగభద్ర హిరద్రా నదులపైన ఆనకట్టలు నిర్మించాడు. సో రాసుకోండి, ఇతను మీరు డైరెక్ట్ రాసుకోండి, బిల్ట్ డ్యామ్ అక్రాస్ తుంగభద్ర అండ్ హిరద్రా రివర్స్ ఇంతవరకు. సో ఇతను తుంగభద్ర మరియు హిరద్రా నదులపై ఆనకట్టలు నిర్మించాడు. సో ఆనకట్టలు నిర్మించాడు. రాసుకున్నారా? సో అంటే ఎందుకు నిర్మిస్తాడంటే ఫస్ట్ టైం విజయనగర సామ్రాజ్యంలో వాటర్ స్కార్సిటీ వస్తుంది, అంటే నీటి కొరత. సో నీటి కొరత అనేది వస్తుంది. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం పరిపాలించినటువంటి ఇప్పుడు విజయనగరం ఉంది కదా, హంపి ఉంది కదా. సో హంపి ప్రాంతం ఎక్కడ ఉంటుంది? రాయలసీమ చాలా దగ్గరగా ఉంటుంది. అంటే అవన్నీ ఏంటి, మెట్ట ప్రాంతాలు అన్నమాట, డ్రై రీజియన్స్. సో అక్కడ వాటర్స్ అనేవి సరిగా ఉండవు. ఓన్లీ తుంగభద్ర నది ఒకటే సోర్స్ అనమాట. సో తుంగభద్ర నది కూడా జీవనది కాదు కదా, హిమాలయ నదుల్లాగా జీవనది కాదు. మంచు కరిగి వాటర్ ఏం రావు అక్కడ. సో వర్షం పడితేనే వాటర్ ఉంటాయి. మన సౌత్ ఇండియాలో ఉండే రివర్స్ అన్నీ కూడా రెయిన్ ఫెడ్ రివర్స్ అనమాట. రెయిన్ ఫెడ్ రివర్స్ అంటే రెయిన్ ఫీడింగ్. సో వర్షం అనేది వాటికి ఫీడ్ చేయాలి. వర్షం పడితేనే నదులు అనేవి పుష్కలంగా ఉంటాయి, వాటర్ అనేది. సో వర్షాలు పడకుండా నదులు ఉండవు అనమాట. సో అందువల్ల అక్కడ ఎక్కువగా వాటర్ షార్టేజ్ వస్తుంది. సో తుంగభద్ర నదిలో ఉండే వాటర్ కూడా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే వాటి మీద డ్యామ్స్ అనేవి నిర్మించి వాటర్ని మొత్తం స్టోరేజ్ చేసి కాలువల ద్వారా రాజ్యానికి తీసుకెళ్తాడనమాట. సో నీటి సదుపాయాన్ని తీసుకొస్తాడు. కాబట్టి తుంగభద్ర, హిరద్ర నదులపైన ఆనకట్ట నిర్మించేది ఎవరంటే మొదటి దేవరాయ అనమాట. సో మొదటి దేవరాయ. ఇతని టైంలో కొంతమంది విదేశీ యాత్రికులు వస్తారు. సో ఇతని టైంలో వచ్చే విదేశీ యాత్రికుడు కాబట్టి రాసుకోండి. సో విదేశీ యాత్రికులు అని రాసుకోండి అతని కింద. సో విదేశీ యాత్రికులు, సో ఫారెన్ ట్రావెలర్స్ అని రాసుకోండి మీరు, ఫారెన్ ట్రావెలర్స్. సో ఇతని టైంలో వచ్చే విదేశీ యాత్రికులు ఎవరంటే నికోలో డి కాంటి అంటారు. సో నికోలో, సో ఇక్కడ డి ఉంటుంది, నికోలో డి కాంటి. సో ఇతను వచ్చేసి ఇటలీ అని రాసుకోండి ఇక్కడ, ఇటలీ యాత్రికుడు ఇతను, ఇటలీ. సో ఇటలీ యాత్రికుడు అనమాట 1420లో. సో 1420లో వస్తాడు, బ్రాకెట్లో 1420 అని రాసుకోండి. సో నికోలో డి కాంటి, సో నికోలో డిఈ. సో నికోలో డి కాంటి, నికోలో కాంటి అని కూడా ఇస్తారు ఎగ్జామినేషన్లో ఒక్కోసారి, గుర్తుపెట్టుకోండి. సో నికోలో డి కాంటి ఎప్పుడు వస్తారంటే మొదటి దేవరాయ కాలంలో వస్తాడు. సో వచ్చి విజయనగర సామ్రాజ్యంలో ఉండే పరిస్థితులన్నీ కూడా చూస్తాడు. సో కాబట్టి ఇతను ఇటాలియన్ ట్రావెలర్, అంటే ఇటలీ యాత్రికుడు.
సో ఇదే టైంలో ఇంకొకతను ఎవరంటే ఆ నికితిన్ అని చెప్పేసి వస్తాడు, ఇతను రష్యన్ ట్రావెలర్. సో నెక్స్ట్ వచ్చేసి నికిటిన్. సో నికిటిన్ వచ్చేసి రష్యా యాత్రికుడు అనమాట, రష్యా యాత్రికుడు. సో రష్యా యాత్రికుడు యాక్చువల్గా ఇతను బహుమని సామ్రాజ్యానికి వస్తాడు ఫస్ట్. నికితిన్ బహుమని రాజ్యానికి వచ్చి అక్కడి నుంచి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని కూడా సందర్శిస్తాడు, విదేశీ యాత్రికుడు. సో నికితిన్ వచ్చేసి రష్యా అనమాట. సో ఇతను ఒక బుక్ రాస్తాడు, నికితిన్ వచ్చేసి వయాజ్ టు ఇండియా. సో అంటే భారతదేశానికి సముద్ర యాత్ర అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు. సో ఇదే రాసుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా, మీకు తెలుగులో ఏమి ఇవ్వడు, ఇదే ఇస్తాడు, వయాజ్ టు ఇండియా అంటే భారతదేశానికి సముద్ర యాత్ర అని చెప్పేసి అర్థం అనమాట. సో ఎవరు రాస్తారంటే ఇది నికితిన్ అనమాట, రష్యన్ ట్రావెలర్. కాబట్టి మనకి ఇప్పటివరకు ఫారెన్ ట్రావెలర్స్ రాలేదు. మొట్టమొదటిసారి విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించింది ఎవరంటే, ఒకటి ఇటలీ యాత్రికుడు అయినటువంటి నికోలో డి కాంటి. ఎవరి టైంలో వస్తాడు? మొదటి దేవరాయ టైంలో వస్తాడు. అలానే రెండో వ్యక్తి వచ్చేసేవారంటే నికోలో డి కాంటి, ఇతను అనమాట నికిటిన్ అనమాట, రష్యాకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూడా ఇతని టైంలో దేవరాయ 1 టైంలో వస్తారనమాట. సో దేవరాయ. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ కూడా జరుగుతుంది. మన దేవరాయ 1 వచ్చేసి అతని రాజ్యంలో, సో తన రాజ్యంలో వచ్చేసి ఒక కంసాలి ఉంటాడనమాట. సో అతని కూతురు ఉంటుంది నిహాల్ అని చెప్పేసి, ఆమె పేరు నిహాల్, చాలా అందంగా ఉంటుంది ఆమె. సో ఆమెని ఇతను లవ్ చేస్తుంటాడు అనమాట, ఎవరో దేవరాయ 1. అయితే బహుమని రాజ్యంలో ఉండే రాజు కూడా ఆమెను ఇష్టపడతాడు. ఆ రాజ్యం అనేది ఇద్దరికి దగ్గరగా ఉంటుంది. సో ఆమె కోసం ఇద్దరు యుద్ధమే చేసుకుంటారు, పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో ఆ యుద్ధంలో దేవరాయ 1 ఓడిపోతాడు. సో బహుమని సామ్రాజ్యం అనే రాజు గెలిచి ఆమెని మ్యారేజ్ చేసుకుంటాడు. సో మామూలు మనకు బుక్స్లో ఉండదు, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో అర్థమైంది, అది కూడా ఇతని టైంలో జరుగుతుంది. సో మొదటి దేవరాయ టైంలో జరుగుతుంది. అంటే మనకి ఓవరాల్గా ఈ సంగమా డైనస్టీలో, ఇప్పుడు పరిపాలించే సంగమా డైనస్టీ కదా, ఈ సంగమా డైనస్టీలో చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు విజయనగర సామ్రాజ్యాన్ని. చాలా గొప్ప స్థాయికి అయితే తీసుకెళ్లేది ఎవరంటే మొదటి దేవరాయ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే వ్యక్తి నికోలో డి కాంటి వచ్చేసి ఇతను అనమాట, ట్రావెలర్. సో ఇటలీ యాత్రికుడు నికోలో డి కాంటి. సో నెక్స్ట్ మనకి రెండవ దేవరాయ, ఇతని టైంలో గొప్ప రోడ్ అనమాట, అంటే మొత్తం సంఘ వంశంలోనే గొప్ప పాలకుడు. సో కాబట్టి రాసుకోండి రెండవ దేవరాయ. సో 1422 నుంచి 46 వరకు ఉంటాడు, 1426 నుంచి 22 నుంచి 46 వరకు. సో చూడండి, గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది సంగమా డైనస్టీ. సో సంగమా వంశంలోనే గొప్ప పాలకుడు, రాసుకోండి, సంగమా వంశంలోనే గొప్ప పాలకుడు అనమాట. అంటే మొత్తం సంగమ వంశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజులు, తర్వాత వచ్చే రాజుల్లో మొత్తంలో కలిపి ఆ గొప్ప రాజు ఎవరంటే రెండవ దేవరాయుడు అనమాట. కాబట్టి రాసుకోండి, సంగమ వంశంలోనే గొప్ప పాలకుడు. సో గొప్ప పాలకుడు. సో మనకి ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు విజయనగర సామ్రాజ్యం అంతా ఇక్కడంతా ఏర్పరుస్తారు. విజయనగర సామ్రాజ్యం అంతా ఈ కర్ణాటక రీజన్ అంతా కూడా ఇక్కడ మనకి ఉంది కదా. సో శ్రీకాకుళం ఈ రీజను, ఇక్కడ గజపతులు పరిపాలిస్తుంటారు, గజపతులు. సో గజపతులు ఇది విజయనగర సామ్రాజ్యం. సో ఇక్కడ గజపతులు అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు మనకు ఉన్న ఆనంద గజపతి రాజు నిన్న గోవా గవర్నర్గా అపాయింట్ చేశారు. సో మనకి మోడీ గవర్నమెంట్లో ఏవియేషన్ మినిస్టర్గా పనిచేశారు ఆనంద గజపతి రాజు. వాళ్ళ యొక్క వంశస్థులు అనమాట. ఆనంద గజపతి రాజు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, అప్పట్లో బ్రిటిష్ టైంలో ఉంటాడు, ఆయన పేరే పెట్టుకున్నారు వీళ్ళకి. సేమ్ వంశస్థులు అనమాట వీళ్ళు. సో విజయనగర సామ్రాజ్యానికి సమకాలీకులు వచ్చేసి గజపతులు అనమాట. సో ఈ గజపతుల్ని ఓడిస్తాడు ఎవరు? ఇతను. కాబట్టి ఇతను గజపతుల్ని ఓడిస్తాడు, అంటే ఒడిస్సాని పరిపాలించే. కాబట్టి రాసుకోండి, ఒడిస్సా లేదా ఒడిషా. సో ఒడిషా పాలకులైన గజపతుల్ని ఇతను ఓడించాడు, గజపతుల్ని. సో గజపతులు అనమాట, ఇది ఒక కింగ్డమ్. గజపతులు వచ్చేసి రాజులు అనమాట వీళ్ళు, గజపతులు మన తెలుగు వాళ్ళే. సో గజపతుల్ని ఓడించాడు. సో గజపతులు ఓడించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరంటే ఇక్కడి నుంచే మొదలవుతుంది. గజపతులకి విజయనగర సామ్రాజ్యానికి మధ్య వైరం. సో ఇది ఆల్మోస్ట్ మనకి శ్రీకృష్ణదేవరాయల టైం వరకు వెళ్తుంది అనమాట, గజపతులకి వీళ్ళకి మధ్య. కాబట్టి గజపతులను ఓడించినటువంటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరంటే మొట్టమొదటి రాజు రెండవ దేవరాయుడు అనమాట. సో ఇతనికి కొన్ని బిరుదులు ఉంటాయన్నమాట. సో కొన్ని బిరుదులు అయితే ఉంటాయి. ఒకటి గజబేటగార, ఇంకోటి దక్షిణ పదాత అని చెప్పేసి చక్రవర్తిని పిలుస్తారు. సో గజబేటగార ఫస్ట్ బిరుదు రాసుకోండి, ఇతని బిరుదులు. సో రెండవ దేవరాయుడికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే గజబేటకార. సో గజబేటకార అంటే హంటర్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అనమాట, ఏనుగుల్ని వేటాడేవాడు అని చెప్పేసి. ఏనుగుల్ని వేటాడడం అంటే ఏనుగులు చంపడం అని కాదు, యుద్ధంలో. సో యుద్ధంలో శత్రువుల యొక్క ఏనుగులు ఉంటాయి కదా, వాటిని చాకచక్యంగా నివారిస్తారనమాట, నిలువరించడం అంటారు కదా. సో అట్లా గజబేటకార అని చెప్పేసి పిలుస్తారు, హంటర్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అంటారు. సో ఏనుగులని వేటాడేవాడు అని చెప్పేసి అర్థం, ఏనుగుల వేటగాడు అని చెప్పేసి అర్థం అనమాట, గజబేటగార. సో ఇంకో బిరుదు ఏంటంటే దక్షిణ పదాత. సో దక్షిణ పదాత చక్రవర్తి.
దక్షిణ పదాత చక్రవర్తి. అంటే అయినా దక్షిణం వైపు, అంటే దక్షిణం కదా విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా. ఇక్కడ ఉండడం టైంలో, ఆ టైంలో చాలా గొప్ప రాజుగా ఉంటాడు. సో ఇతర టైంలో రెండవ దేవరాయ 2లో మనకి బహుమణి కింగ్డమ్ కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు, గజపతులు, ఈ 3 సామ్రాజ్యంలో చాలా గొప్ప రాజు ఎవరంటే ఈయన అనమాట. సో రెండవ దేవరాయ గొప్ప రాజుగా ఉంటాడు. సో కాబట్టి దక్షిణ సౌత్ ఇండియాలో గ్రేట్ రూల్గా ఆ టైంలో ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ఎక్స్టెండ్ విజయనగర ఎంపైర్ ఫ్రమ్ ది గుల్బర్గా టు శ్రీలంక అంటే తెలంగాణ టు కేరళ. సో అర్థమైందా? మనకి ఇవి లొకేషన్ సరిహద్దులు అనమాట. గుల్బర్గా నుంచి శ్రీలంక వరకు, తెలంగాణ నుంచి కేరళ వరకు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. అంటే మనకి ఇండియా చూసుకుంటే, ఇలా సౌత్ ఇండియా చూసుకుంటే మనకి గుల్బర్గా ఎక్కడో ఇక్కడ ఉంటుంది, మహారాష్ట్ర కింద. గుల్బర్గా అంటే ఏంటి, మనకి కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్లో ఉంటుంది ఇది, ఏది గుల్బర్గా అనేది. అక్కడి నుంచి కేరళ వరకు విస్తరిస్తాడు. సో ఇక్కడ తెలంగాణ నుంచి నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ టు కేరళ. సో ఇది కూడా కేరళ అనమాట. సో ఇది శ్రీలంక వరకు. అర్థమైందా? సో ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉంటుంది. కాబట్టి రాసుకోండి, ఇతను రాజ్యాన్ని గుల్బర్గా రాసుకోండి, గుల్బర్గా. సో గుల్బర్గా నుండి శ్రీలంక వరకు పెట్టుకొని కోలన్ పెట్టుకోండి, ఇట్లా సెమీకోలన్. శ్రీలంక వరకు సెమీకోలన్ పెట్టుకోండి. తర్వాత తెలంగాణ నుండి కేరళ వరకు అంటే సరిహద్దులు అనమాట అవి. సో మనకి శ్రీలంక సౌత్ వైపు, నార్త్ వైపు వచ్చేసేంటి గుల్బర్గా అనమాట. సో తూర్పు వైపు తెలంగాణ, పశ్చిమ వైపు కేరళ, ఇలా సరిహద్దులు అనమాట. సో తెలంగాణ నుండి కేరళ వరకు విస్తరించాడు. సో అంటే విజయనగర సామ్రాజ్యం అతిపెద్ద సామ్రాజ్యం ఇతని టైంలోనే వస్తుంది. సో చాలా రాజ్యాలు విస్తరిస్తాడు. సో రాసుకున్నారా? సో ఇట్లా విజయనగర సామ్రాజ్యాన్ని చాలా గొప్ప ఆ స్థాయి వరకు తీసుకెళ్తాడు అనమాట. సో ఇంతవరకు. సో గుల్బర్గా నుండి శ్రీలంక అంటే మనకి నార్త్ ఇది అనమాట. సౌత్ వచ్చేసి శ్రీలంక, ఉత్తరము దక్షిణము. సో తెలంగాణ వచ్చేసి ఈస్ట్ అంటే తూర్పు వైపు. సో పశ్చిమ వైపు వచ్చేసి వెస్ట్ ఇక్కడ అనమాట. సో ఇలా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. కాబట్టి విజయనగర సామ్రాజ్యం చాలా గొప్పగా విస్తరించిన కాలం ఎవరిదంటే రెండవ దేవరాయలది. సో ఇతని టైంలో కూడా ఒక ఫారెన్ ట్రావెలర్ వస్తాడు. సో ఫారెన్ ట్రావెలర్ అంటే మనకి ఇతను దక్కన్ సుల్తాన్ దగ్గర, అతనికి ఆస్థానంలోనే దక్కన్ సుల్తాన్ వస్తున్నారు కదా, ఎవరు విజయనగర సామ్రాజ్యంలో మన బహుమణి కింగ్డమ్ ఉంటుంది. సో ఆ టైంలో దక్కన్ సుల్తాన్ దగ్గర ఉన్నటువంటి ఒక చరిత్రకారుడు అనమాట ఇతను, ఫెరిస్టా. సో ఫెరిస్తా ఏం చెప్తాడంటే, ఇతను హీ రిక్రూటెడ్ ది ట్రైన్డ్ ముస్లిమ్స్ క్యావలరీ అండ్ గేవ్ ఆర్చరీ ట్రైనింగ్ టు హిస్ సోల్జర్స్ అనమాట. అంటే విజయనగర సామ్రాజ్య సైన్యంలోకి మొట్టమొదటిసారి ముస్లింలను తీసుకున్నటువంటి రాజు ఎవరంటే రెండవ దేవరాయలు. ఇతను ముస్లింలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ముస్లింల కోసం ఒక తురకవాడని ఏర్పాటు చేస్తాడు. తురకవాడ అంటే సపరేట్గా వాళ్ళకి విలేజెస్ అనమాట. గోవధన కూడా అనుమతిస్తాడు. అంటే ఆవుల్ని వధించి మాంసం తినొచ్చు అని చెప్పి కూడా ఇతను అలో చేస్తాడు అనమాట వాళ్ళకి. కాబట్టి ఈ పాయింట్స్ రాసుకోండి. సో హీ వాజ్ ది ఫస్ట్ విజయనగర రూలర్. హీ వాజ్ ది ఫస్ట్ విజయనగర రూలర్ టు రిక్రూట్ Muslims in his army. సో ముస్లింలను సైన్యంలోకి తీసుకున్న మొట్టమొదటి విజయనగర రాజు. సో ఈ వాజ్ ద ఫస్ట్ విజయనగర రూలర్ టు రిక్రూట్ ముస్లిమ్స్ ఇన్ హిజ్ ఆర్మీ అనమాట. కాబట్టి ఇతను ముస్లింలను మొట్టమొదటిసారి. సో ఇక్కడ ఏదో ముస్లింలకి హిందువుల మధ్య గొడవలు జరగట్లేదు, రాజ్యాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో విజయనగర సామ్రాజ్యానికి బహుమణి కింగ్డమ్. సో మీకు బహుమణి కింగ్డమ్ ఉంది కదా, అసన్ గంగు అని ఉంటాడు. అతను యాక్చువల్గా ముస్లిం రూలరు. బహుమణి సామ్రాజ్యాన్ని ఏర్పరిచే చక్రవర్తి ఒక హిందూ సన్యాసి దగ్గర శిష్యుడికంగా చేస్తాడు. అర్థమైందా? హిందూ సన్యాసి దగ్గర శిష్యుడిగా ఉంటాడు అసన్ గంగు. ఎవరు? బహుమణి సామ్రాజ్య ఫౌండర్, స్థాపకుడు. అంటే ఇక్కడ హిందువులకి ముస్లిమ్స్ మధ్య గొడవలు కాదు, రాజ్యాల మధ్య గొడవలు. అందుకే మనకి విజయనగర సామ్రాజ్యం సైన్యంలో కూడా ముస్లిమ్స్ అయితే ఉంటారు. ఎవరి టైంలో ముస్లిమ్స్ ఇంజెక్ట్ అవుతారు, సో సామ్రాజ్య టైంలో వస్తారంటే రెండవ దేవరాయలు. సో మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు ఎవరంటే ముస్లింలు తన సైన్యంలో తీసుకున్నది రెండవ దేవరాయలు. అలానే ఇతను అరబ్స్, ఇక చూడండి ట్రైన్డ్ సోల్జర్స్ అనమాట, ట్రైనింగ్. ఈ ముస్లిమ్స్ ఎవరంటే మామూలుగా మనకి అరబ్స్ ఉంటారు కదా, సో అరబ్స్ అనమాట. అరబ్స్ని తీసుకుంటాడు ఎక్కువగా. అరబ్స్ని తీసుకొని వాళ్ళ చేత, అరబ్బులు ఏంటంటే విల్లుకారు అనమాట, వాళ్ళు ఆర్చర్స్ అంటారు కదా, సో బాణాలు వేస్తారు. సో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట అరబ్బులు. అందువల్ల వాళ్ళ గుర్రాలను కూడా తీసుకొస్తాడు. గుర్రాలను ఇంపోర్ట్ చేసుకుని
అరబ్ ముస్లిమ్స్ని ఆర్మీలో తీసుకొని మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. అంటే వాళ్ళ సైనికులకు కూడా ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాడు అనమాట. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటి ఎవరంటే ఇదంతా ఎవరు చెప్పారంటే పెరిస్తా అనమాట. సో మీరు బ్రాకెట్లో రాసుకోండి, కింద పెరిస్తా ప్రకారం అని రాసుకోండి. చరిత్రకారుడు పెరిస్తా ప్రకారం. సో బ్రాకెట్లో చరిత్రకారుడు పెరిస్తా ప్రకారం అని రాసుకోండి. ఇప్పుడు మీరు రాసుకున్న లైన్కి బ్రాకెట్లో కింద మిడిల్ అనేనా చరిత్రకారుడు హిస్టోరియన్, అకార్డింగ్ టు హిస్టోరియన్ పెరిస్తా అని రాసుకోండి. చరిత్రకారుడు పెరిస్తా ప్రకారం. సో అకార్డింగ్ టు హిస్టోరియన్ పెరిస్తా అంటే ఎవరు చెప్పారు? సో రెండవ దేవరాయలు తన ఆర్మీలోకి ముస్లిమ్స్ని తీసుకున్నారు, అరబ్బుల ద్వారా ఇక్కడ వచ్చేసి వాళ్ళ సోల్జర్స్ని ట్రైన్ చేశారని చెప్పి ఎవరు చెప్పారంటే ఇతను అనమాట. ఆయన ఇస్లాంలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో చెప్పాను ఇందాక, వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని విలేజ్లు ఇస్తాడు, ఆవుల్ని మీరు వధించుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. సో గోవధన కూడా ఇతను అనుమతిస్తాడు అనమాట. ఓకేనా? ఇదంతా కూడా ఎవరి టైంలో జరుగుతుందంటే రెండవ దేవరాయ టైంలో జరుగుతుందన్నమాట. సో రెండవ దేవరాయ టైంలో జరిగే విశేషాలు ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకా చూడండి, ఇతని టైంలో కూడా కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ వస్తారు. అబ్దుల్ రజాక్ అనమాట. అబ్దుల్ రజాక్ అనే ఒక పర్షియన్ ట్రావెలరు విజిటెడ్ ది జామోరిన్ ఆఫ్ ది కొచ్చి అండ్ ది విజయనగర కింగ్డమ్. సో అబ్దుల్ రజాక్ అనమాట. సో ఇతను మొట్టమొదటిసారి జామోరిన్ అంటే ఎవరు? కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అనమాట. ఇతని టైంలో వాస్కో డి గామా వీళ్ళందరూ వస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఇతని టైంలో వచ్చే ఫారెన్ ట్రావెలర్, విదేశీ యాత్రికుడు అబ్దుల్ రజాక్. సో ఇతను పర్షియన్ యాత్రికుడు అనమాట, పర్షియన్ ట్రావెలర్. సో రాసుకోండి, పర్షియన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ విజిటెడ్ హిజ్ కోర్ట్ అని రాసుకోండి, విజిటెడ్ హిజ్ కోర్టు. సో పర్షియన్ యాత్రికుడు అబ్దుల్ రజాక్ ఇతని ఆస్థానాన్ని సందర్శించాడు. సో మొట్టమొదటిగా అబ్దుల్ రజాక్ వీళ్ళని, సో జామోరిన్ అనమాట, కేరళలో ఉండే కొచ్చిలో ఉండే జామోరిని కలిసి తర్వాత విజయనగర సామ్రాజ్యానికి వస్తాడు. ఇప్పుడు మార్కోపోలో ఉన్నాడు. మార్కోపోలో చైనాలోకి వెళ్ళి ఆ రాజుని కలిసి రిటర్న్లో వచ్చేటప్పుడు మన మలబార్ తీరం గుండా వచ్చి రుద్రమదేవి ఆస్థానానికి మీట్ అయ్యి ఆస్థానానికి వచ్చి తర్వాత వెళ్ళిపోతాడు. అట్లా అనమాట. సో కాబట్టి కేరళలోని జామోరిని కలిసిన తర్వాత ఇతను కలుస్తాడు. ఈ అరబ్బులు అనేవాళ్ళు, సో గుర్తుపెట్టుకోండి, అరబ్బులు. సో మనకి ఇండియా కోస్టల్ ప్రాంతం ఉంది కదా, సో ఎంత శ్రీలంక ఎలా ఉంటుంది. సో హిందూ మహాసముద్రం ఇక్కడంతా ఏంటి? హిందూ మహాసముద్రం కదా, ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇండియన్ ఓషన్ అంటాం కదా. హిందూ మహాసముద్రం మొత్తం కూడా వీళ్ళు కంట్రోల్లో ఉంటుంది, ఎందుకంటే అరబ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇదంతా కూడా అరబ్ రీజన్, అవునా కదా. సో హిందూ మహాసముద్రం మొత్తం కూడా ఎవరు కంట్రోల్లో ఉంటుంది అంటే అరబ్బులు కంట్రోల్లో ఉంటుంది. అంతవరకు అరబ్బులు కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే యూరోపియన్స్ 1498లో వాస్కో డి గామా ఎంట్రీ ఇస్తాడు కాలికట్కి. సో వాస్కో డి గామా వచ్చిన తర్వాత యూరోపియన్స్ దగ్గర పెద్ద పెద్ద గన్స్, ఫిరంగులు అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళకి పడవల మీద ఫిరంగులు ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద నౌకల మీద ఫిరంగులు ఉంటాయి. సో ఇటువంటి పెద్ద క్యావలరీ అంటే వాళ్ళకి ఆర్మీ కావచ్చు, మొత్తం అన్నీ ఉంటాయి. పోర్చుగీస్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి. యూరోపియన్స్ ఎప్పుడైతే ఇంజెక్ట్ అవుతారో ఇండియన్ ఓషన్లోకి, అరబ్బుల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సో అరబ్బుల యొక్క డామినేన్స్ వీళ్ళు తగ్గిస్తారు యూరోపియన్స్. సో అర్థమైందా? యూరోపియన్స్ ఇక్కడే కాకుండా ఇలా ఇండోనేషియా కూడా వెళ్ళిపోతారు. సో ఇండోనేషియాని ఏమంటారంటే స్పైస్ ఐలాండ్స్ అంటారు. స్పైస్ ఐలాండ్స్ అంటే సుగంధ ద్రవ్యాల దీవులు అంటారు. మా సుగంధ ద్రవ్యాలు ఎక్కువ దొరుకుతాయి అనమాట అక్కడ. సో అందులో స్పైస్ ఐలాండ్స్ అంటారు. అక్కడికి వెళ్ళి తర్వాత ఇండియాకి కూడా రావడం జరుగుతుంది. కానీ ఇండియాకి మొట్టమొదటిసారి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కో డి గామా. అంతవరకు టిల్ ది అరైవల్ ఆఫ్ వాస్కో డి గామా అంతవరకు కూడా మొత్తము ఈ కంట్రోల్ ఎవరిలో ఉంటుందంటే అరబ్బుల కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? ఇలానే సముద్ర మార్గం ద్వారానే అబ్దుల్ రజాక్ కూడా రావడం జరుగుతుంది. సో కొచ్చికి వస్తాడు. ఫస్ట్ కొచ్చికి వచ్చి తర్వాత కొచ్చి నుంచి విజయనగర సామ్రాజ్యానికి వస్తాడనమాట. కాబట్టి రెండవ దేవరాయల టైంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరంటే అబ్దుల్ రజాక్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ విజయన అకార్డింగ్ టు నూనిజ్ ద కింగ్స్ ఆఫ్ శ్రీలంక అండ్ ది టెన్నెసేరియం, సో మలాయ్ బర్మా పెయిడ్ ట్రిబ్యూట్ టు హిమ్. సో ఇక్కడ చూడండి నూనిజ్ అనమాట. సో నూనిజ్ అని చెప్పేసి ఒక విదేశీ యాత్రికుడు, ఇతను కూడా నూనిజ్. సో నూనిజ్ అతను విదేశీ యాత్రికుడు, వెనీషియన్ ట్రావెలర్ అనమాట, అంటే ఇటలీ ట్రావెలర్ అతను. ఇతను ఏం చెప్తారంటే శ్రీలంక రాజు, సో శ్రీలంకకు సంబంధించినటువంటి రాజు, శ్రీలంక రాజు, అలానే టెన్నెసేరియం అనమాట. టెన్నెసేరియం అంటే మలాయ్. సో మలాయ్ అంటే బర్మా తెలుసు కదా, మయన్మార్ ఇప్పుడు ఉండే బర్మా. సో మలాయ్ అంటే మలేషియా, మలాయ్ పెనిన్సులా అంటే ఇప్పుడు మలేషియా ఉంది కదా. ఈ ప్రాంతాల రాజులు కూడా రెండవ దేవరాయల్ని పొగిడేవాళ్ళు అనమాట. సో గొప్పగా అభినందించేవాళ్ళు. అంటే అతని యొక్క అధికారాన్ని వీళ్ళు వ్యక్తపరిచారనమాట, సపోర్ట్ చేశారు. సో ఎక్కడో బర్మా ఎక్కడ, మలేషియా ఎక్కడ, శ్రీలంక రాజు, వీళ్ళందరూ కూడా రెండవ దేవరాయల్ని అభినందించారు అనమాట, గొప్ప రాజుగా. అంటే అంత పెద్ద రాజు అనమాట. వీళ్ళందరూ కూడా అంత పెద్ద రాజుగా అయితే ఉండేవాడు. సో అర్థమైందా? సో కాబట్టి రాసుకోండి, నూనిజ్ అని రాసుకోండి.
సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అది రాసుకోండి, నూనిజ్ అని చెప్పేసి. నూనిజ్ రాసుకున్నారా? సో నూనిజ్ ఇతను ఎవరంటే రాసుకోండి. సో నూనిజ్ ఎవరంటే ట్రావెలర్ అనమాట ఇతను కూడా. సో పోర్చుగీస్ ట్రావెలర్. సో పోర్చుగీస్ ట్రావెలర్. సో పోర్చుగీస్ యాత్రికుడు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. పోర్చుగీసు యాత్రికుడు. పోర్చుగీసు యాత్రికుడు. సో ఇతను ఆస్థానాన్ని, ఎవరి ఆస్థానాన్ని, రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించి తర్వాత చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు. శ్రీలంక రాజు అతనికి పే టు ట్రిబ్యూట్ ఇవ్వమని చెప్తాడు. తర్వాత శ్రీలంక మలాయి అలానే బర్మా రాజులు కూడా అతని యొక్క సావర్నిటీని సపోర్ట్ చేస్తున్నారని చెప్తారనమాట. ఓకేనా? కాబట్టి నూనిజ్ ఎవరంటే పోర్చుగీస్ యాత్రికుడు. రెండవ దేవరాయల కాలంలో చాలా మంది వచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, రెండవ దేవరాయల టైంలో వచ్చినటువంటి ఫారెన్ ట్రావెలర్స్. తర్వాత వచ్చేసి ఇవి నేను చివరిలో మీకు లిస్ట్ అవుట్ చేయిస్తాను. చివరిలో మనం చెప్పుకుంటాం అది చాప్టరు. చివరిలో ఒక లిస్ట్ చేయిస్తాను నీట్గా, ఎవరో టైంలో ఎవరు వచ్చారు, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే యూపీఎస్సీ మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, మిడివల్ ఇండియాలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. యూపీఎస్సీలో ఎవ్రీ ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి విజయనగర సామ్రాజ్యం నుంచి. విజయనగర సామ్రాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో అంత ఇంపార్టెన్స్ అనమాట. ఎక్కువ ఫారెన్ ట్రావెలర్స్ గురించి అడుగుతూ ఉంటారు. చాలామంది ఫారెన్ ట్రావెలర్స్ ఉంటారు, ఏ రాజు టైంలో ఎవరు వచ్చారని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారో కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నూనిజ్ ఏం చెప్పాడు, సో శ్రీలంక వీళ్ళు చెప్పారు కదా, ఇటువంటి కూడా అడుగుతారు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇది రాసుకున్నారా? నూనిజ్ అంటే పోర్చుగీస్ యాత్రికుడు అనమాట. సో తర్వాత రాసుకోండి ఇతని ప్రకారం. సో కామా పెట్టుకొని పోర్చుగీస్ యాత్ర ప్రకారం ఇతని ప్రకారం సో నేను చెప్తాను ఆగండి, తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఇతని ప్రకారం రెండవ దేవరాయల అధికారాన్ని శ్రీలంక రాజు మరియు బర్మా అంటే ఇప్పుడు మయన్మార్ అని, బర్మా అండ్ మలయా అని రాసుకోండి. మలేషియా వద్దు, మీకు అర్థం కావడం రాసుకోండి. మలయా. సో మలయా అంటే మలాయ్ పెనిన్సులా అంటారు కదా. మలయా రాజులు సమర్థించారు. అంటే ఈ ప్రాంతాన్ని రెండవ దేవరాయలు పరిపాలిస్తున్నాడు అతను ఒక రాజు అని చెప్పేసి చెప్పారనమాట సావర్నిటీని. ఇప్పుడు ఇజ్రాయిల్ ఉంది. సో ఇజ్రాయిల్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి మనం చెప్తాం కదా. సో సపోర్ట్ చేస్తుంది ఇండియా. సో అట్లా అనమాట. సో కాబట్టి రాసుకోండి అకార్డింగ్ టు హిమ్. సో నూనిజ్ తర్వాత రాసుకోండి అకార్డింగ్ టు హిమ్ కింగ్స్ ఆఫ్ శ్రీలంక కామా మలయ్ అండ్ బర్మా పే ట్రిబ్యూట్ టు హిమ్. ఈ వర్డ్ వదిలేండి, ఇది అర్థం కాదు. తెన్నెసేరియం అంటే ఈ ప్రాంతం అనమాట. మలాయి పెనిన్సులా ప్లస్ బర్మా, ఈ 2 ప్రాంతాలు కలిపి తెన్నెసేరియం అంటారు. రాసుకున్నారా? సో ఇలా రెండవ దేవరాయలు సంగమ వంశంలోనే చాలా గొప్ప పాలకుడు. ఇవన్నీ చేస్తాడు, సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు, విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు శ్రీలంక వరకు. సో పెద్ద సామ్రాజ్యాన్ని ఇతను ఏర్పరుస్తాడు అనమాట. అర్థమైందా? ఇట్లా. సో తర్వాత శాల్వా డైనస్టీ వస్తుందన్నమాట. సాల్వా వంశం. నెక్స్ట్ వచ్చేసి సాల్వా వంశం. సో సాల్వా వంశం పెట్టుకోండి. సాల్వా వంశం ఎలా వస్తుందంటే, ఈ సంగమ డైనస్టీ ఉంది కదా, సంగమ డైనస్టీలో చివరి రాజు ఉంటాడు అనమాట. చివరి రాజు యొక్క కమాండరు, సో ఆర్మీ కమాండరే ఈ సాల్వ నరసింహరాయలు. ఇతను ఏం చేస్తాడంటే అతను చంపేసి ఈ సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. ఈ వంశాన్ని తీసుకొస్తాడు. సామ్రాజ్యం మాత్రం సేమ్ విజయనగర సామ్రాజ్యమే. విజయనగర సామ్రాజ్యమే. సంగమ వంశం అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు శాల్వ వంశం అనేది స్టార్ట్ అయింది. సో సంగమ వంశంలో చివరి పాలకుడిని సాల్వ నరసింహరాయలు చంపేస్తాడు. సాల్వ నరసింహరాయలు ఎవరంటే సంగమ వంశంలో ఉండే చివరి రాజు యొక్క ఆర్మీ కమాండర్ అనమాట, సేనాని. సో అతను వీక్గా ఉంటాడు రాజు. సో బలహీనంగా ఉంటాడు సంగమ వంశంలో. అతను చంపేసి ఇతను వస్తాడు. అందుకే దీన్ని మొదటి దురాక్రమణ అంటారు. దురాక్రమణ అంటే ఆక్యుపై చేయడం అనమాట, వెన్నుపోటు. సో ఫస్ట్ బిట్రేల్ ఇది విజయనగర ఎంపైర్ అంటారు. ఏది సంగమ వంశంకి శాల్వ వంశం మధ్య జరిగిన యుద్ధం. ఓకేనా? సో ఇక్కడ మనకు సాల్వ డైనస్టీలో మొట్టమొదటి రాజు వచ్చేసారంటే సాల్వ నరసింహరాయలు అంటారు. సాల్వ నరసింహరాయ వచ్చేసి మొట్టమొదటి అదనమాట. రాసుకోండి, ఇది హెడ్లైన్ పెట్టుకోండి, ఇది సాల్వ నరసింహరాయ. సో వీళ్ళు బేసిక్గా ఏంటంటే వీళ్ళు మిలిటరీ కమాండర్స్ అనమాట. ఈ సాల్వ వంశానికి సంబంధించిన వాళ్ళు మిలిటరీ కమాండర్స్గా పనిచేస్తూ ఉంటారు. సేనాని. సో సైన్యాధిపతులు ఉంటారు కదా, వీళ్ళు సేనానులు. ఎవరి దగ్గర సేనానులు అంటే సంగమ వంశంలో ఉన్న రాజుల దగ్గర. సో సంగమ వంశం సంబంధించిన రాజుల దగ్గర వీళ్ళు వంశస్థులందరూ కూడా సైనిక అదుల్లో పనిచేస్తూ ఉంటారు. అప్పట్లో సైన్యాధ్యక్షులు మొత్తం కూడా వంశపారపరంగా హెడ్రీగా వచ్చేదన్నమాట. సో మీరు మగధీర మూవీలు చూస్తారు కదా. సో మగధీర కాలభైరవ రామ్ చరణ్ చేసే క్యారెక్టర్, వాళ్ళు వంశస్థులు వస్తారని చెప్పేసి ఇట్లా అనమాట. వంశం అనేది సేనాలుగా వస్తూ ఉంటారు.
ఎప్పుడైతే ఈ సంగమ వంశంలో చివరి రాజు, సో చివరి రాజు ఉంటాడో, ఈ చివరి రాజు ఇతను వీక్గా ఉంటాడు అనమాట. ఇతన్ని సాలువ నరసింహరాయుడు, ఈ సేనానికి సంబంధించినటువంటి సాలువ నరసింహరాయ, సో అతన్ని మర్డర్ చేసి చంపేసి, సో ఈ వీళ్ళ వంశాన్ని తీసుకొస్తాడు. సేనాని అంటే ఆర్మీ రూల్ అంటారు కదా, అలా తీసుకొస్తాడు. సో అర్థమైంది. కాబట్టి వీళ్ళు మిలిటరీ కమాండర్స్. సో ఈ పాయింట్ రాసుకోండి. వీరు సంగమరాజుల దగ్గర సేనానులు. వీరు సంగమరాజుల దగ్గర సేనానులు అంటే వీళ్ళు ఆర్మీ కమాండర్స్ అనమాట. మీరు రాసుకోండి, సేమ్ ఇది రాసుకోండి. శాల్వాస్ వర్ ది మిలిటరీ కమాండర్స్. అయితే వీళ్ళు చాలా తక్కువ టైం పరిపాలిస్తారు. చాలా తక్కువ టైం అనేది పరిపాలిస్తారు. దేన్ని? విజయనగర సామ్రాజ్యాన్ని. సో నెక్స్ట్ ఆ సంగమ వంశాన్ని ఇతను అంతం చేసి ఈ రాజ్యం అనేది వస్తుందన్నమాట. సో అర్థమైందా? అది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు జస్ట్. సో ఇక్కడ రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ బిట్రేయల్ ఇన్ విజయనగర ఎంపైర్. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫస్ట్ బిట్రేయల్ ఇన్ విజయనగర ఎంపైర్ అంటే వెన్నుపోటు అనమాట. సో తెలుగు మీడియం వాళ్ళు మొదటి దురాక్రమణ అని రాసుకోండి. మొదటి దురాక్రమణ అంటే విజయనగర ఎంపైర్లో మొదటి దురాక్రమణ ఎప్పుడు జరిగిందంటే రాసుకోండి కోలను పెట్టి. సో మొదటి దురాక్రమణ అంటే విజయనగర ఎంపైర్లో జరిగిన మొదటి దురాక్రమణ అంటే ఏంటి? వెన్నుపోటు. సో ఎప్పుడంటే రాసుకోండి. సంగమ చివరి పాలకుణ్ణి సాలువ నరసింహరాయ చంపి తన వంశం పాలించడం అంటే సాలువ డైనస్టీ వస్తుందన్నమాట. సో అర్థమైంది. దాన్ని మొదటి దురాక్రమణ అంటారు. మళ్ళీ రెండో దురాక్రమణ కూడా ఉంటుంది. సో రెండు ఉంటాయి విజయనగర ఎంపైర్లో దురాక్రమణలు. సో ఫస్ట్ ఇది రాసుకోండి. సాలువ నరసింహరాయ కిల్డ్ లాస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనస్టీ. సాలువ నరసింహరాయ కిల్డ్ లాస్ట్ రూలర్ ఆఫ్ సంగమ డైనస్టీ అండ్ రూల్డ్ విజయనగర ఎంపైర్. అంటే అతను సంగమ వంశంలో ఉండే చివరి రాజును చంపి ఇతను పరిపాలిస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఏ వంశం వచ్చింది? సాలువ వంశం అయితే వచ్చిందనమాట. సో ఇతను సాలువ నరసింహరాయ. ఇక్కడ మీ ఇమేజ్లో కనిపించే వ్యక్తి పెయింటింగ్ ఇది. సో ఇతను ఒరిజినల్ ఇలా ఉంటాడు అనమాట, సాలువ నరసింహరాయ. సో సాలువ నరసింహరాయ వాజ్ ద కంటెంపరీ ఆఫ్ ది తాళ్లపాక అన్నమయ్య. సో అన్నమయ్య ఇతను ఒకే టైంలో ఉంటారు. ఇందాక చెప్పే కదా అన్నమయ్య మూవీలో మోహన్ బాబు చేసిన క్యారెక్టర్ సాలువ నరసింహరాయ క్యారెక్టర్. సో అన్నమయ్య వీళ్ళు ఒకే టైంలో ఉంటారనమాట. తిరుమలలో అన్నమయ్య కీర్తనలు పాడుతున్న టైంలో తిరుమల దేవాలయాన్ని మొత్తాన్ని కూడా ప్రోత్సహించేది ఎవరంటే సాలువ నరసింహరాయలు. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. సో కంటెంపరీ ఆఫ్ ది తాళ్లపాక అన్నమయ్య. సో తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఇతను తాళ్లపాక అన్నమయ్యకు సమకాలీకుడు. మీరు కంటెంపరీ ఆఫ్ ది తాళ్లపాక అన్నమయ్య రాసుకోండి. సో ఇది వచ్చేసి తాళ్లపాక అన్నమయ్యకు. ఇతను తాళ్లపాక అన్నమయ్యకు సమకాలీకుడు అంటే సేమ్ టైం అనమాట. ఇద్దరు ఒకే టైంలో ఉంటారు. సో తిరుమలని బాగా ప్రోత్సహిస్తారు సాలువ నరసింహరాయలు కూడా. సో అన్నమయ్య ఇద్దరు కలిసి కూడా తిరుమలని చాలా డెవలప్ చేస్తారు ఆ టైంలో. సో అన్నమయ్య వచ్చేసి ఒక భక్తుడు అనమాట, వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడు. సో అతను చాలా పద్యాలు రాస్తాడు. సో చాలా వరకు పెద్ద పద్యాలన్నీ రాస్తాడు. రాసుకున్నారా సో అన్నమయ్య గురించి? సో నెక్స్ట్ చూడండి, ఇతని తర్వాత వీర నరసింహ. సో వీర నరసింహ ఈజ్ ఎల్డర్ సన్ను స్టార్టెడ్ తులువ డైనస్టీ. ఇది పక్కన పెట్టండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సాల్వ డైనస్టీ గురించి పెద్దగా ఉండదు, ఇండియన్ హిస్టరీ పరంగా ఉండదు. స్టేట్ హిస్టరీలో మీరు చాలా చదువుకుంటారు. స్టేట్ హిస్టరీలో చాలా కింగ్స్ అందరూ వస్తారనమాట. సో దీనికంటే ముందు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, రాసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. అంటే మనకి వాస్కోడి గామా భారతదేశానికి వచ్చాక ఎవరెవరు రాజులుగా ఉన్నారు భారతదేశంలో, పెద్ద రాజులు. సో ఫస్ట్ మీరు 1498 రాసుకోండి. 1498. సో 1498 అరైవల్ ఆఫ్ వాస్కోడి గామా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో అరైవల్ ఆఫ్ వాస్కోడా గామా అంటే వాస్కోడి గామా ఎక్కడ? కొచ్చి, కాలికట్ కదా, కాలికట్. మీరు రాసుకోండి ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళు. 1498 రాసుకొని వాస్కోడి గామా కాలికట్ తీరాన్ని చేరుకున్న సమయం. వాస్కోడి గామా కాలికట్ తీరాన్ని చేరుకున్న సమయం. సో కాబట్టి 1498లో వాస్కోడి గామా ఎక్కడ వస్తారు? మన భారతదేశానికి వస్తారనమాట. సో అర్థమైందా? ఈ టైంలో ఎవరెవరు ఉన్నారు, ఏ రాజు ఉన్నారు? సో ఒకటి వచ్చేసి ఇక్కడ రాసుకోండి ఇప్పుడు వరుసగా. ఫస్ట్ కాలికట్ అనమాట, కాలికట్టు తీరం. సో కాలికట్ అంటే కేరళ ఉంది కదా, కాలికట్టు. దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే జామోరిన్. సో జామోరిన్ అంటే మార్తాండవర్మ అతని పేరు. అతని జామోరిన్ అని చెప్పేసి పిలుస్తారు. ఒరిజినల్ నేమ్ వచ్చేసి మార్తాండవర్మ.
సో జామోరిన్. కాబట్టి కాలికట్టు, కేరళలోని కాలికట్టు ప్రాంతానికి ఎవరున్నారు? సో ఇతను మీట్ అవుతాడు వాస్కో డి గామా వచ్చి. అర్థమైందా? సో ఇదే టైంలో విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్లో ఎవరున్నారు? సో విజయనగర ఎంపైర్ వచ్చేసి ఇమ్మడి నరసింహరాయ. ఇమ్మడి నరసింహరాయ. సో ఇమ్మడి నరసింహరాయ వచ్చేసి ఉంటాడనమాట విజయనగర సామ్రాజ్యంలో. అంటే కంటెంపరీ వాస్కో డి గామా కాలికట్ తీరానికి వస్తాడు. ఇక్కడ ఏ రాజ్యాల్లో ఇటువంటి రాజులు ఉన్నారు? సో విజయనగర ఎంపైర్లో వచ్చేసి ఇమ్మడి నరసింహరాయ. సో సౌత్లో కాలికట్లో వచ్చి ఎవరు ఉన్నారు? జామోరిన్ అంటే మార్తాండవర్మ ఒరిజినల్ నేమ్. సో మార్తాండవర్మ. సో ఇక్కడ విజయనగర ఎంపైర్లో ఎవరు ఉన్నారు? ఇమ్మడి నరసింహరాయ ఉన్నాడు. నార్త్లో ఎవరున్నారు? నార్త్లో ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు. ఢిల్లీ సుల్తాన్స్. సో ఢిల్లీ సల్తనత్లో ఎవరు ఉన్నారు? రాసుకోండి, ఢిల్లీ సుల్తాన్లు. సికిందర్ ఇంకా అసలు వీళ్ళు రారు. ఎవరు? మొఘల్సే రారు అప్పటికి. సో సికిందర్ లోడి ఉంటాడు. సో అర్థమైందా మీ కాన్సెప్టు క్లియర్గా ఇప్పుడు? సో నార్త్ ఢిల్లీ సుల్తాన్లు ఎవరున్నారు? సికిందర్ లోడి. రాసుకోండి, ఢిల్లీ సుల్తనెత్తు. సో సికిందర్ లోడి అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఢిల్లీ సల్తనత్, సికిందర్ లోడి. అంటే వాస్కో డి గామా మన భారతదేశానికి కాలికట్ తీరానికి, సో కాలికట్ తీరానికి చేరుకునే సమయానికి సో కేరళలో వచ్చేసి జామోరిన్, ఆ ప్రాంతాన్ని పరిపాలించే జామోరిన్ రాజు ఉంటాడు, మార్తాండవర్మ. సో నెక్స్ట్ మనకి అదే టైంలో, సో ఇదే టైంలో విజయనగర సామ్రాజ్యంలో ఎవరు ఉంటారంటే ఇమ్మడి నరసింహరాయ ఉంటాడు. సో ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యంలో వచ్చేసి సికిందర్ లోడి ఉంటాడు. అంటే వీళ్ళంతా కంటెంపరీ అనమాట. సో ఇమ్మడి నరసింహరాయ ఎవరంటే ఈ శాల్వ డైనస్టీకి సంబంధించిన రాజు అనమాట ఇమ్మడి నరసింహరాయుడు. కావాలంటే రాసుకోండి బ్రాకెట్లో, శాలువ వంశం అని రాసుకోండి ఇక్కడ. సో శాలువ వంశం. సో శాలువ వంశానికి సంబంధించిన ఇమ్మడి నరసింహరాయ ఉంటాడు. సో ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో అర్థమైందా? సో ఇంతవరకు అర్థమైంది కదా? అయితే మనకి ఇక్కడ ఇమ్మడి నరసింహరాయ ఉన్నప్పుడు, సో చివరి రాజుగా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక ఆర్మీ కమాండ్ ఉంటాడు. సో అంతా స్టేమ్గా ఉంటుంది స్టోరీ. సో ఈ చివరి రాజు అనమాట, అంటే ఈ వంశానికి సంబంధించినటువంటి లాస్ట్ రూలర్ ఇమ్మడి నరసింహరాయ ఉన్నప్పుడు ఇతను ఒక ఆర్మీ కమాండర్ ఎవరంటే తులువ నరసనాయక. ఈ తులువ నరసనాయకే శ్రీకృష్ణదేవరాయల యొక్క తండ్రి అనమాట. తులువ నరసనాయక ఉంటాడు. సో ఇతను ఆర్మీ కమాండర్. ఇతను ఏం చేస్తాడంటే చివరి పాల్గొండ చంపేసి తులువ వంశాన్ని తీసుకొస్తాడు. సో అర్థమైందా? తులువ వంశాన్ని తీసుకొస్తాడు. ఈ తులువ వంశంలో ఉన్నటువంటి ఇంకొక రాజే వీరనరసింహ. సో ఇది ఎల్డర్ సన్ అనమాట. ఎవరు? తులువ వంశంలో వీరనరసింహ వచ్చేసి తులువ నరసనాయక కొడుకు అనమాట. అర్థమైందా? సో కాబట్టి దీన్ని ఏమంటారంటే రెండవ దురాక్రమణ అంటారు. సెకండ్ బిట్రేయల్ ఇన్ ది విజయనగర ఎంపైర్. సో కాబట్టి ఇప్పుడు రాసుకోండి, సెకండ్ బిట్రేయల్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెకండ్ బిట్రేయల్ ఇన్ విజయనగర ఎంపైర్. సో మీరు రెండవ దురాక్రమణ. సో విజయనగర ఎంపైర్లో ఉండే రెండవ దురాక్రమణ. సో ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. సో తులువ నరసనాయక కిలుడు. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, తులువ నరసనాయక కిలుడు. తులువ నరసనాయక ఇక్కడ. సో సెకండ్ బిట్రేయల్ ఇన్ ది విజయనగర ఎంపైర్లో తులువ నరసనాయక కిలుడు లాస్ట్ రూలర్ ఆఫ్ సాల్వా డైనస్టీ అండ్ స్టార్టెడ్ తులువా డైనస్టీ. కిలుడు లాస్ట్ రూలర్ ఆఫ్ సాల్వా డైనస్టీ అండ్ స్టార్టెడ్ తులువా డైనస్టీ. అర్థమైందా? సో మీరు రాసుకోండి, తులువ నరసనాయక. సో ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క సంబంధించిన వ్యక్తి అనమాట. తులువ నరసనాయక సాలువ వంశ చివరి రాజును చంపి తులువ వంశాన్ని స్థాపించాడు. అంటే విజయనగర సామ్రాజ్యంలో ఇప్పుడేమైంది? సాలువ వంశం కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి తులువ వంశం అనమాట. తులువ వంశం స్టార్ట్ అయింది. సో తులువ వంశం వచ్చింది. ఈ తులువ వంశంలో వచ్చే వ్యక్తే శ్రీకృష్ణదేవరాయలు. అర్థమైందా? సో తులువ నరసనాయక రాజుగా ఉండడు. తులువ నరసనాయక చాలా ఏజ్డ్ పర్సన్ అనమాట. అతని టైంలో ఉండేది ఏమంటే వీర నరసింహ. సో వీర నరసింహ ఉంటాడు, హీజ్ ఎల్డర్ సన్ అనమాట. అతని యొక్క పెద్ద కొడుకు వీర నరసింహ. స్టార్టెడ్ తులువా డైనస్టీ. కాబట్టి తులువా డైనస్టీని ఎవరు మొదలు పెడతారంటే తులువ నరసనాయక కాదు, అంటే అతను తీసుకొస్తాడు వంశాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని. మొట్టమొదటి రాజు అంటే వీర నరసింహ అనమాట. సో కాబట్టి నెక్స్ట్ రాసుకోండి, తులువా డైనస్టీ.